హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి టొమాటో పన్నీర్ కర్రీ. ఫస్ట్ దానికోసం 4 టొమాటోలు తీసుకొని వాటిని 4 పీసెస్గా కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ ఏం వేయకుండా మంచిగా ఫ్రై చేసేసుకొని 60% ఉడికిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి చల్లారి పెట్టేసుకోండి. ఈ కర్రీ వెజ్ పులావ్, రోటీ, చపాతీస్లో వాటిలోకి బాగుంటుంది. నేను వెజ్ పులావ్లోకి తీసుకున్నాను. వెజ్ పులావ్ వెజ్ పులావ్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టొమాటోస్ పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 200 grams ఆఫ్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ని మంచిగా చితకకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మనం వేసిన టమాటా ఉన్నాయి కదా, టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో టమాటో, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ కొట్టేసుకొని ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో యాడ్ చేసేసి పసుపు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత 1 tablespoon ఆఫ్ కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసేయాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మా అత్తయ్య చేసే రెసిపీస్ ఉంటాయి. సో ప్లీజ్ check it out. Thanks for watching. Please like and subscribe to my channel.